తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. మధ్యాహ్న భోజన పథకము జూనియర్ కాలేజెస్లో కూడా ప్రారంభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. ఇక్కడ మెయిన్గా పిల్లలు మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏమంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్తారు, మీ బాధ్యత నేను తీసుకుంటాను, మీరు బాగా చదవాలి. గవర్నమెంట్ ఒక విజన్ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉంది 2047. ఈ విజన్ కాన్సెప్ట్ అనేది చాలా దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ప్లానింగ్తో ప్రతి విషయాన్ని కూడా ప్రతి యూనిట్లో కూడా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలని అధికారులకు అందరికీ కూడా ఆదేశం ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారంగానే ముందుకు వెళ్తున్నాము. మరియు మీ అందరికీ తెలుసు డొక్క సీతమ్మ గారి పేరు మధ్యాహ్న భోజన పథకానికి ఎందుకు పెట్టారనేది మీ అందరికీ తెలుసు. మనకి ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు ఆశీర్వదిస్తూ చాలా గొప్ప విషయాలు మీకు తెలియజేశారు. మనకు ముఖ్యంగా మీ ఏజ్ గ్రూప్ అనేది మెంటల్గా కానీ శారీరకంగా కానీ చాలా డెవలప్మెంట్ అయ్యే స్టేజ్ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ టైంలో మనం భోజనం తినకుండా ఉపవాసాలు ఉంటూ సరైన పోషకాలు లేని భోజనాలు తినడం వల్ల కొంత చదువుపైన ఏకాగ్రత కోల్పోతాం. కాబట్టి మన గవర్నమెంట్ చాలా ఉన్నతంగా ఆలోచన చేసి మరి మీకు ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది మనం పెట్టడం వల్ల పిల్లల చదువుతో పాటు వాళ్ళకు మంచి ఆహారాన్ని అందించడం వల్ల వాళ్ళు మంచిగా ఆరోగ్యవంతులుగా ఉంటూ మంచిగా చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయాన్ని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లారు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు కూటమితో ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ వస్తేనే నారా చంద్రబాబు నాయుడు గారుతో చాలా మంది లోకేష్ బాబు గారికి ఏ మంత్రి శాఖ వస్తుంది అని చాలా మంది అధికారులు కానీ అందరూ ఎదురు చూశారు. విద్యార్థులకు మంచి అవకాశము ఈరోజు మంచి భవిష్యత్తు వచ్చిందంటే మన నారా లోకేష్ బాబు గారు మీకు మంత్రివర్గంలో రావడము విద్యాశాఖ మంత్రి కావడము చాలా సంతోషకరం. అలాగే గతంలో కూడా మన లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పల్లెలకి విలేజ్లకి సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు గతంలో వేయడం జరిగింది. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమి సభ్యుల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు కూడా చూస్తున్నారు. అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు. వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పథకాలు ఈ పథకాలను తొలగించేవాళ్ళు. ఈరోజు చూస్తున్నాం. గతంలో మనం ఏదో కార్యక్రమం చేయాలంటే ఏదో నాయకుడి పేరు పెట్టాలా, వాళ్ళు బొమ్మ వేయాలా అనేవాళ్ళు. ఈరోజు చూస్తున్నాం ఒక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెట్టి ఏ నాయకుడు కూడా దాంట్లో సింబల్ లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం అంటే ఇది ఆషామాషి పని కాదు. రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమి సభ్యులందరినీ ఆశ్రయించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తీసుకుంటూ దాదాపు రాష్ట్రంలో 475 కళాశాలలు ఉన్నాయి. 475 కళాశాలలో దాదాపు 1,38,000 మంది చదువుతూ ఈ పథకానికి లబ్ధి పొందుతున్నారు. మరి
ఇప్పుడు ఏర్పాటు చేశారంటే ప్రజలు తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతూ పిల్లలు చదివించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి మన్నలు చూసి రాష్ట్ర ప్రభుత్వం పర్యటనలో మన లోకేష్ బాబు పాదయాత్రలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చూసిన వారి స్థితిగతులను పరిశీలించి మన గవర్నీలో లోకేష్ బాబు గారు ఇది అనుకున్న విద్యార్థులకు ఏర్పాటు చేయాలి, మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసినటువంటి జగన్ మధ్యాహ్న ప్రభుత్వం రద్దు చేశారు కదా, ఈ పథకాన్ని పునరుద్ధరిస్తారని చెప్పి ఎలక్షన్ ముందు ప్రకటించిన విధంగానే దాన్ని ఈ రోజు నెరవేర్చి మీ ప్రజల ముందు ఉంచారు. మరి విద్యార్థులుగా మీరు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మీకు విద్యా కిట్లు అలాగే పుస్తకాలు ఇంకా రకరకాల ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ విద్యార్థులకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ పరిశీలిస్తున్నారు ప్రభుత్వము. మరి ఈ కూటమి ప్రభుత్వము ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్ కిట్లు అని చెప్పి రేపటి సంవత్సరం తెలుసుకున్నారు. వాటిని కూడా మీరు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా దాదాపు 77 కళాశాలలకు సెంట్రలైజ్ కిచెన్ ఏర్పాటు చేశారు. సెంట్రలైజ్ కిచెన్ ఏర్పాటు చేసి వారు ఎక్కడే భోజనాలు కళాశాలలు ఏర్పాటు చేశారు. మరి 300 దగ్గర 370-40 కళాశాలలో ఇట్లా పాఠశాలల నుంచి పక్కన నుంచి భోజనాలు తీసుకురావడానికి ఏర్పాటు చేశారు. కాబట్టి నేను చెప్తున్నది ఏమంటే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పేదల పక్షాన, విద్యార్థుల పక్షాన, విద్యార్థుల చదువుల పక్షాన ప్రతి ఒక్కరు నిలిచి పేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రకరకాల పథకాలు చేపట్టి వారి అభివృద్ధి కోసం పాల్పడడానికి కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం బట్టి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. జాగ్రత్తగా చూసుకుంటారో అంటే కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా మన అమ్మ నాన్న మనకి ఇంకా చూస్తూనే ఉంటారు, ఇంకా నా బిడ్డ చిన్నది. అలాగనే ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఇప్పుడు చిన్న బిడ్డకే కాదు, కడుపులో తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీ యొక్క అంటే మీరొక్కరు ఒక తల్లి, ప్రతి ఒక్కరూ తల్లి గర్భంలో ఉంటారు. ఆ టైం నుంచే మీరు ఆరోగ్యంగా ఉండాలా, తల్లి ఆరోగ్యంగా ఉండాలా, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలా, కాన్పు ఆరోగ్యంగా జరగాల అనే ఉద్దేశంతో ఆ రోజు నుంచే కడుపులో బిడ్డ పడినప్పటి నుంచే మీ ఆరోగ్యం గురించి ప్రభుత్వం పరితపిస్తూ మీకోసం మందులైతేనేమి, ఆహారం అయితేనేమి, ఏ ఆరోగ్యం అయితే రక్తం తగ్గిపోతుంటుంది కాబట్టి రక్తానికి సంబంధించిన పెరిగే ఆహారము, కాల్షియం పెరిగే ఆహారం అలాంటి మీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మీకు అందించాలని ప్రభుత్వం ఆ టైం నుంచే మీకు ఇచ్చింది. పుట్టిన వెంటనే కూడా మీకు మరీ ఇవి అంగన్వాడీలో పెట్టి మీకు మరీ పౌష్టికమైన ఆహారం ఏదనేది నిర్ణయించి అది మీకు ఇస్తున్నారు. తర్వాత స్కూల్స్లో అన్న క్యాంటీన్లో భోజనం పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు కాలేజీలో కూడా మీకు అంటే ఇంట్లో తల్లి ఎలాగా చూసుకుంటున్నారో తల్లి తండ్రి అలాగా ప్రభుత్వము మనకి ప్రతి క్షణము మనం ఆరోగ్యంగా ఉండాలా, మంచిగా చదువుకోవాలా, మంచి భవిష్యత్తు ఉండాలా. ఎప్పుడైతే మన ఆహారం సరిగ్గా తీసుకోమో మనలో ఉన్న మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ అన్నీ తగ్గిపోతే మనకి వైటమిన్ బి డెఫిషియన్సీ వస్తే బ్రెయిన్ సరిగా డెవలప్మెంట్ రాదు, మనం సరిగా చదువుకోలేము. కాబట్టి మనకి ఏకాగ్రత కావాలన్నా పౌష్టికాహారం కావాలా. ఏదైతే పౌష్టికాహారమో ఏ రోజు మీకు ఏది ఇవ్వాలా అనేది చార్ట్ ఎందుకు పెట్టారంటే ప్రోటీన్స్ ఇంత ఉండాలా, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలా, ఫ్యాట్ ఇంత ఉండాలా అని దాన్ని ఒక డైటీషియన్తో సరిగ్గా చేసి సమతుల్యంగా ఆహారాన్ని మీకు ఇస్తుంటారు. కాబట్టి మీకు ఈ ఫ్రైడ్ చికెన్ లేదే లేకపోతే పొటాటో లేదే అలా ఆలోచించకుండా దయచేసి మీరందరూ పిల్లలు ఇక్కడ ఇచ్చిన ఆహారాన్ని తీసుకోండి, మీకు కావాల్సినంత తినండి, ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయొద్దండి. నేను కూడా హాస్పిటల్లో పెడుతున్నప్పుడు పిల్లలు కాలేజ్ పిల్లలు వచ్చేవాళ్ళు అనమాట. అక్కడ భోజనానికి ఏ కాలేజ్ అమ్మా అంటే చెప్పేవాళ్ళు. నేను కూడా చెప్పాను, ఫస్ట్ పిల్లలకు పెట్టేసి పంపించండి, వాళ్ళు కాలేజీకి లేట్ కాకూడదు నాకే అనేసి. సో అలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఒక గొప్ప పౌరులుగా దేశానికి ఊరికి
మీ తల్లిదండ్రులకి ఒక మంచి పౌరులుగా మీరు ఎదగాలన్నమాట. ఇదే టైంలోనే మీకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఆలోచనల్ని ఒక్క నిమిషము ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారని మీరు ఆలోచించి ఆ క్షణాన్ని మీరు మార్చుకున్నారంటే మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా అంతా మన చేతిలోనే ఉంది, మన ఆలోచన విధానంలోనే ఉంటుందన్నమాట. సో కాబట్టి అంతేకాకుండా డొక్కా సీతమ్మ పేరు అనేది మీకు తెలియజేయడం జరిగింది. కాకపోతే ఒక వినియోగంగా నా బాధ్యతగా మరి విద్యార్థులు నేను కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థిగా ఎదిగి స్థాయికి వచ్చాను. కాకపోతే హై స్కూల్ వరకు మన చదువు, కళాశాల చదువుకు మధ్యలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ చాలా కీలకమైంది. మరి ఇక్కడ మనము తీసుకున్న ఒక డెసిషన్ మన పురోగతికి చెడు మార్గంలో నడిపించడానికి ఇదే కీలకము. మనం సన్మార్గంలో నడిపి మన భారతదేశానికి వండ తేవడానికి కూడా ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా కీలకం. కాబట్టి విద్యార్థులందరికీ నేను కోరుకోలేమనగా మన ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్యాహ్న పథకాన్ని విస్తరించినారు. కాబట్టి ఒక హై స్కూల్ వరకు ఉన్నటువంటిది పరిశీలిస్తే మాకు ఎన్రోల్మెంట్ పెరిగింది, అదేవిధంగా డ్రాప్అవుట్స్ బాగా తగ్గాయి. కాబట్టి ఇప్పుడు కళాశాలలో కూడా విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి చక్కగా చదువుకోవాలి. మన భోజనం యొక్క మిషన్ మీద మధ్యాహ్నం వెళ్ళిపోయి చాలా మంది ఆబ్సెంట్ కావడం జరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి ఆ పని లేదు. కాబట్టి అందరూ ఇక్కడే చక్కగా భోంచేసి చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మనకి ఈ పథకాన్ని విస్తరించిన మన ప్రభుత్వానికి మరి కళాశాల అధ్యాపకులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఇప్పటికే విలువైన సమయం నేను వృధా చేయాలని తెలుసుకోలేదు. ప్రజాప్రతినిధులు ఎన్నో పనులు మానుకొని ఇక్కడికి వచ్చి ఉన్నారు, భోజనాలు వచ్చాయి. మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఇనాగ్రేట్ చేయవలసి ఉంది. కాబట్టి నాకు ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన అధికార బృందానికి, ఈ కళాశాల అధ్యాపకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ యు ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో చదువుతుంటారు. వీళ్ళందరూ కూడా వారి వారి గ్రామాల నుంచి ఇక్కడ కాలేజీకి రావడానికి, స్కూల్కి రావడానికి ఆర్థికపరమైన సమస్యలు అందరికీ ఉంటాయి. ప్రభుత్వ పాఠశాల, కళాశాల అంటేనే ఆ పిల్లలందరూ కూడా బడుగు బడిగిన వర్గాల పిల్లలే ఉంటారు, ఆర్థిక సమస్యలు ఉన్న పిల్లలే ఉంటారు. వారందరూ కూడా ఆలోచించి మన ప్రభుత్వం బడుగు బడిగిన వర్గాల పిల్లలు ఆకలితో అనుమతించకుండా చదువు బాగా చదువుకునే విధంగా బస్ పాసులు ఇచ్చున్నారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా మన కూటమి ప్రభుత్వం శ్రీయుత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తున్నారు. ఆ పథకాన్ని పిల్లలందరూ కూడా సద్వినియోగం చేసుకొని బాగా చదువుకొని మీ ఉన్నతి కోరుకుంటున్నాం. మధ్యాహ్నం భోజనము పిల్లలకు పెట్టేవాళ్ళు ఈరోజు ఇంటర్ డిగ్రీ కాలేజీలో కానీ భోజన కార్యక్రమం ప్రారంభిస్తున్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు ఎంతో దూరదృష్టితోన మీ కష్టాలు తెలుసుకొని మీకు ఈ మధ్యాహ్న భోజనం అనేది కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. గతంలో మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జెండాలోనే పెట్టాడు. ఏం పెట్టాడంటే కూడు గూడు నీడ. మనుషులకు కావాల్సింది కూడు గూడు నీడ. అంటే ఒక ఇల్లు, ఒక రైతు, ఒక అన్నం తినేకి అని ఆ రోజే మన నందమూరి తారక రామారావు గారు పథకాలు ప్రవేశపెట్టారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. తర్వాత ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రజల్లోకి చాలా తీసుకొని పోతున్నారు. ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రము 12 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా చెప్పిన మాట ప్రకారము అన్ని పథకాలు చేసుకుంటూ పోతున్నారు. ఏది లేదు,
ఒకటి బాగా గమనించండి. మన రాష్ట్రంలోనే ఒకటి ఆలోచించండి. పక్క జిల్లా నుంచి గుంటూరు చేరమన్న ఎమ్మెల్యే గారు గుంతకల్ నియోజకవర్గానికి వచ్చినాడు. అంటే ఆయన పట్టుదల ఎటువంటిదంటే ఈరోజు గుంతకల్కి వచ్చి నేను సాధించి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి పథకాలు తీసుకొస్తారనే ఛాలెంజ్తో ఆయన ఉండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ గెలిచి ఎవరు కానీ ఊహించలేరు. ఇక్కడ గెలిచి ఇంత మేలు చేసినాడు. ఆయన పట్టుదల, ఆ పట్టుదలతోనే ఆయన వచ్చి గెలిచినాడు కనుక మీరు కూడా పట్టుదలతో చదువుకుంటే ఏ డాక్టర్లు, ఏ లాయర్లు, టీచర్స్ అయితే కనుక ప్రతి ఒక్కరూ మీరు పట్టుదలతో చదివి మీ తల్లిదండ్రుల పేరు, మీ టీచర్స్, హెడ్ మాస్టర్ పేర్లు, మీ ప్రిన్సిపల్ పేర్లు నిలబెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి చేర్లపల్లికి వెళ్ళిపోతుంటారు. అర్లీ మార్నింగ్ 7కి 6కి వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో కనీసం వాళ్ళు టిఫిన్ చేయడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వచ్చి ఇళ్ళలో వచ్చి మధ్యాహ్నం వండుకొని తింటుంటారు. అలాంటి టైంలో మా పిల్లలు ఎంతో మంది ఆకలితో ఉన్న పిల్లలు కూడా మేము చూస్తాము. నేను చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా అడుగుతుంటా, ఏమన్నా ఖాళీ ఉన్నామంటే భోజనం తెచ్చుకోలేదు మేడం అంటే ఆకలితో ఉంటూ కూడా వాళ్ళు 3 గంటలతో వెళ్ళిపోతారు. ఒక్కోసారి 4 గంటలు కూడా కొంతమంది వెళ్ళిపోతుంటారు. అంటే దూరవారు ఊళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి బస్సు సౌకర్యాలు కూడా కల్పించారు. ఆ టైమింగ్స్ ఎక్కడైతే బస్సులు లేవో ఆ బస్సుల పేర్లు కూడా మేము మా యొక్క కమిషనర్ గారు తీసుకొని వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు. ఆ సకాలంలో కాలేజ్ టైంలో 9 నుంచి 5 గంటల వరకు బస్సు సౌకర్యాలు వాళ్ళ ఊళ్ళకి పర్యటనకు మారుమూల గ్రామాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో కూడా బస్సు సౌకర్యాలు కూడా కల్పించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము కళాశాలలో మా కమిషనర్ గారు అయితేనేమి, మనకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితేనేమి అన్ని విధాలుగా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించింది. మరి ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే విద్యార్థులు మీ భావి భారత తరానికి మరి మీ భవిష్యత్తుకు